హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హైదరాబాద్లో లాల్ దర్వాజా బోనాలు జరుగుతున్నాయన్నమాట. సో అక్కడికి వెళ్ళి చూసి ఎలా ఉందో మీ అందరికీ చూపిస్తాను, చూడండి చక్కగా. ఓకే, ఈ లాల్ దర్వాజా బోనాలు అనేవి హైదరాబాద్లో చాలా ఫేమస్ అనమాట. మామూలుగా ఇక్కడ గోల్కొండలో చేస్తారు, ఆ తర్వాత సికింద్రాబాద్లో చేస్తారు. సికింద్రాబాద్ తర్వాత లాస్ట్లో ఇక్కడ లాల్ దర్వాజా దగ్గర చేస్తారనమాట. చాలా బాగుంటుందని చెప్పారు. సో స్టార్ట్ అవుతున్నాను, వెళ్ళి చూసి అలా మీకు కూడా చక్కగా చూపించి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది మొత్తం అంతా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి చక్కగా. ఓకే, ఇది యూసఫ్గూడలో ఉన్న కృష్ణానగర్లో పోచమ్మ తల్లి టెంపుల్ అన్నమాట. ఇప్పుడు నేను చూపించింది యూసఫ్గూడలోని పోచమ్మ తల్లి టెంపుల్ అనమాట. ఇక్కడ చాలా ఫేమస్. చక్కగా అందరూ భక్తులందరూ వచ్చి నైవేద్యాలు సమర్పించుకుంటున్నారు అమ్మవారికి. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. కృష్ణానగర్ యూసఫ్గూడ మెట్రో నుంచి స్టార్ట్ అవుతున్నాను అనమాట. ఓకే, వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత లాల్ దర్వాజా వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఓకే, బాయ్. టెంపుల్కి అయితే వచ్చేసాం, చాలా దగ్గరలో ఉన్నాం. ఆ కనిపించేది అమ్మవారి టెంపుల్ అనమాట. అందరూ భక్తులందరూ చక్కగా లైన్లో వేచి ఉంటున్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి. చూడండి చక్కగా వీళ్ళంతా దర్శనం చేసుకొని వస్తున్నారు అనమాట. సెక్యూరిటీ అంతా ఫుల్ పర్ఫెక్ట్ ఉందన్నమాట. జగ్గారెడ్డి సార్ వచ్చారంట, చూద్దాం. జగ్గారెడ్డి అని వచ్చారనమాట, చూడండి. రోడ్ అయితే ఫుల్గా ఉంది, మామూలుగా లేదు. ఇంకా ఈవినింగ్ అయితే అదిరిపోద్దంట, మంచి కలరింగ్ ఫుల్ బాగుంటుందంట. ఇదో మేడం చూడండి, ఈవినింగ్ అయితే మంచి కలరింగ్ ఉంటుందంట, మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇప్పుడైతే అందరూ దర్శనం చేసుకుని చక్కగా అమ్మవారికి పొంగళ్ళు సమర్పించుకొని వెళ్తున్నారు. బోనాలు సమర్పించుకొని వెళ్తున్నారు. చూడండి, అదే టెంపుల్. మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ చాలా మంచి జరగాలని నేను అమ్మవారిని దర్శించుకొని చక్కగా వేడుకుంటాను. చూద్దాం, ఈవినింగ్ దాకా ఉన్నాం, ఎలా ఉంటుందో ఏంటో ఇక్కడ పరిస్థితి. సెక్యూరిటీ అయితే ఫుల్ సెక్యూరిటీ, హై సెక్యూరిటీ ఉంది. మెడికల్ క్యాంప్ కూడా పెట్టారు చక్కగా. గత కొన్ని సంవత్సరాలుగా అమ్మవారి సేవలో బండ ప్రకాష్ గారు అమ్మవారి సేవలు చేసుకుంటూ అనేకమైన ఏర్పాట్లు చేయడంలో చాలా బాగుంది. లాల్ దర్వాజా బోనాలు చాలా
వారికి చక్కగా చేస్తున్నారన్నమాట. అప్పుడప్పుడు మనం కూడా ఇలా వస్తూ ఉండాలి. వస్తూ ఉంటే చక్కగా సిటీలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది మనకు కూడా ఒక ఐడియా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కూడా అమ్మవారికి గౌరవం తీసుకొచ్చున్నారు. వాళ్ళు కూడా సాధారణ కోరుతున్నాము. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కృష్ణవేంద్ర రెడ్డి గారు అమ్మవారికి గౌరవం తీసుకొచ్చారు. వారిని దయచేసి దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ గారు శ్రీనివాసరావు గారు, శ్యామ్ గారు వాళ్ళందరినీ దయచేసి శ్రీనివాస్ గారు అడిషనల్ కమిషనర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు కృష్ణారెడ్డి గారు అమ్మవారికి గౌరవం చేసి వారికి గౌరవం శాసన మండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ బండా ప్రకాష్ గారు వచ్చేసి వారికి స్వాగతం. వారితో పాటు భక్తులైతే ఫుల్ ఉన్నారు. ఇక్కడ ఫ్రీ భోజనాలు అయితే పెట్టారనమాట. ఇది స్కాన్ చేసి చేస్తే మనకి ఫ్రీగా భోజనం పెడతారనమాట. ఏంటి బ్రో ఇది? ఇది ఐటీసీ కంపెనీ నుంచి వస్తున్నాం సార్. ఓకే. ఇది చికెన్ మసాలా, గరం మసాలా అది. ఓకే. అయితే దీన్ని ఇప్పుడు కొత్త ప్యాకింగ్ లో మేము అందరం ప్రమోట్ చేస్తున్నాం, న్యూ మసాలాస్ అని. ఓకే. అయితే మీరు ఇప్పుడు ఈ స్కాన్ చేసిరు అనుకోండి, స్కాన్ చేస్తే మీకు వాట్సాప్ లోకి వెళ్తుంది. గూగుల్ లెన్స్ కి చేస్తే ఓకే వాట్సాప్ లోకి వెళ్తే హాయ్ అని టైప్ అయి ఉంటుంది. అది సెండ్ చేసిరు అనుకోండి, ఒక ప్రమోట్ ఫోటో వస్తుంది. అది తీసుకోగానే గరం మసాలా ఫ్రీ శాంపిల్ వస్తుంది మీకు. లంచ్ కూడా ఉంటుంది సార్. లంచ్ కూడా ఉంటుంది. లంచ్ కూడా ఫ్రీ. అంటే ఏ టైంలో అయినా రావచ్చు మళ్ళీ తర్వాత? లేదు, మధ్యాహ్నం. ఓకే 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 సరే. థ్యాంక్ యూ బ్రో. ఐటీసీ వాళ్ళదనమాట. స్కాన్ చేసాము, ఒక మసాలా ప్యాకెట్ ఇచ్చారు. 1 గంటకు వస్తే ఫుడ్ పెడతారంట, నాన్ వెజ్. చూడండి. ఓకే సరే, తర్వాత ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం ఏమున్నాయి, ఎలా ఉన్నాయో.
తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి శ్రీమవాణి మాంకాళి మాతేశ్వరి ఆలయ కమిటీ సాధారణంగా ఆహ్వానం పలుకుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి యొక్క కృషి మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి మరొకరి వారిని శ్రీమవాణి మాంకాళి మాతేశ్వరి ఆలయ కమిటీ సాధారణంగా ఆహ్వానం పలుకుతుంది. కేటీఆర్ గారికి శ్రీమవాణి మాంకాళి మాతేశ్వరి ఆలయ కమిటీ మరియు బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా మా దేవాలయానికి అభివృద్ధికి అనుగుణంగా పాల్పడినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కేటీఆర్ గారికి శ్రీమవాణి మాంకాళి మాతేశ్వరి ఆలయ కమిటీ సాధారణంగా ఆహ్వానం పలుకుతుంది. దయచేసి వేదిక అది వాళ్ళకి పైన వచ్చినాయి. నేను ఇక్కడ పైకి అయిపోయింది, దర్శనం అయిపోయింది, వస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో తారక రామారావు గారిని ఎంతో ప్రాముఖ్యమైనటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి సందర్భంగా వారిని శ్రీమవాణి మాంకాళి మాతేశ్వరి ఆలయానికి సాధారణ ఆహ్వానం పలుకుతుంది. ఈరోజు గౌరవనీయులు మంత్రి మరియు ఉమ్మడి దేవాలయ రాజు యాదవ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు ఈరోజు హైదరాబాద్ కాకినాడమే కాకుండా రాష్ట్రంలోని బోనాలు చేసుకుంటున్నటువంటి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చరిత్రలో మీకందరికీ తెలిసినటువంటి మన యొక్క సాంస్కృతిక సాంప్రదాయం. మరి తెలంగాణ రాష్ట్రం సృష్టించిన తర్వాత 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బోనాలు పండుగని డిమాండ్ని మనం ప్రతి సందర్భంలో చేస్తుండే. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఏంటంటేనే మరి బోనాల జాతరని రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయడమే కాకుండా
ఈ మూడు దేవాలయాల ఆధ్వర్యంలో జరిగినటువంటి మీకు ఉప్పుగూడ, అలియాబాద్, గౌలిపుర, అక్కన్న మాదాన దేవాలయం కానివ్వండి, లేకపోతే ఇక్కడ లాల్ దర్వాజా కానివ్వండి, మీకందరూ తెలుసు 10 సంవత్సరాలు 3 నెలల ముందే మనము మీటింగ్లు ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం ప్రతి పండుగని మనం ఉపయోగించుకొని ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాం. ఆ తర్వాత దేవాలయాలకు భారతదేశ చరిత్రలో బస్తీలలో ఉన్నటువంటి దేవాలయాలకు ఆర్థిక సాయం అందించినటువంటి చరిత్ర కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు చూస్తున్న 3 సంవత్సరాల నుంచి సింహవారి అమ్మవారి బోనాల జాతరకు వచ్చేసిన మా ఆడబిడ్డలకు, అక్కలకు, వేదిక పైన ఉన్న గౌరవీయులు రాజు యాదవ్ గారు, ప్రభు గౌడ్ గారు, మధు యాదవ్ గారు, విజయ్ కుమార్ గారు, వెంకటేష్ గారు, రమేష్ గౌడ్ గారు, ఇంకా మిగతా పిల్లలందరూ ఎవరు ఉమ్మడి దేవాలయ చైర్మన్ మధు యాదవ్ గారు, అదేవిధంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు రేపు 3-4 గంటల నుంచి మరి ఇంట్లో తయారయ్యి బ్రహ్మాండంగా బోనమెత్తి ఇక్కడికి ఎంతో భక్తి ప్రపత్తులతో తరలి వచ్చిన మా అన్నదమ్ముల కార్యక్రమాలందరికీ మరొకసారి బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ సింహవారిని అమ్మవారి మహాకాళి అమ్మవారి ఆశీర్వాదాలు మన రాష్ట్రంలో ఉండాలి. రైతులు సంతోషంగా ఉండాలి, వర్షాలు బాగుపడాలి. హైదరాబాద్లో కూడా మీ వ్యాపారాలు వాణిజ్య కార్యక్రమాలు బాగా జరగాలి. అట్లాగే మా తల్లి ఆశీస్సులతో మన దేశం కూడా ఇక్కడికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించిన రైతులకి నమస్కారాలు. ప్రతి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటాము. వారందరినీ ఏకమైనటువంటి తీసుకొచ్చి మేడకంటే స్వచ్ఛతగా ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి మెడికల్ మంది కూడా మన సేవలు చేస్తున్నారు. పేరు పేరు ఈ పండుగలు మనకు ఆయనని ఈ పండుగలు జరుపుకోవడం వల్ల మనమంతా ఏకతాటిపై వస్తాము. ఈ రోజు ఉన్నటువంటి అందరూ కూడా సోదరుల పడితే దయచేసి వేదికపై ఎవరైనా అమ్మాయి కనిపిస్తే వేదికపై తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలు, గౌరవనీయులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ఎం అంజన్ కుమార్ యాదవ్ గారు ఇప్పుడే దేవి దశ తీసుకుని వారు వేదికపై చేసిండ్రు. వారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నారు. ప్లీజ్. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మన పట్టణం మొత్తంలో మనమే చేద్దాం. దాని గురించి తర్వాత మాట్లాడతాం. అందరి బంధాలు ఉండాలి. అమ్మవారు అందరి కోరిక నెరవేర్చాలి. వారికి దాతలకు ఆహ్వానం పలుకుతుంది. వారిని దేవాలయ సాంప్రదాయాల ప్రకారం లోపలికి తీసుకెళ్తాము. కొద్దిసేపు మాతో వారు సహకరించాల్సిందిగా కోరుతున్నాం.
మంత్రివర్గ ఆకలి వేడుకలు వాహనయాత్రలో హీరో త్రిమంత్రి ఇంకో రేపు కట్టబడుతున్న సైకిల్ వస్తుంది ఆ ట్రాఫిక్ మనిషి మనని దాంట్లో చెప్పాలంట ప్రభుత్వ స్థలాల్లో ఆకలి వేడుకలు మన వెహికల్ హీరో త్రిమంత్రి దాంట్లో పంపించారు సైకిల్కి రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు మొదలు సునీలమ్మ నాయక్ గారు మరికొన్ని సేపట్లోనే మన వేదికపైకి వస్తారు. వారికి దేవాలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. लाल बाजार प्रजలందరికీ స్వాగతం సుస్వాగతం.
వారు ఇక్కడ వాటర్ అందించారు. పోలీసులు జరిగింది, కొద్ది భక్తులు జరిగింది, వాళ్ళ దాహం వేస్తుందంట, కొంచెం వాటర్ తీసుకెళ్ళండి అందరి. అలాగే శానిటైజేషన్ వారు ఆలయం లోపలికి వెళ్ళి అక్కడ అమ్మవారి పూజ చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి పూజా సామాగ్రిని త్వరగా ఆలయంలోకి పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాము. చాలా పూలైన ఏర్పడ్డది. అలాగే ఆలయం లోపల ఉన్నటువంటి వారు అందరి లైనే ఉండండి. ఒక్క నిమిషం ఆగండి, కొంచెం దూరం జరగండి. చూసుకో బోనం క్లాస్